కానీ అంటే ఒకటి చెప్పండి, అంటే మీరు ఒక దళిత మేధావి, చాలా ఎర్లీగా రాజకీయాల్లోకి వచ్చారు. మీతో పోల్చితే పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అంటే బాలయోగి గారు కానివ్వండి, లేకపోతే ప్రతిభా భారతి గారు, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళతో పోలిస్తే మీరు చాలా సీనియరు అయినప్పటికీ అంటే మీరు చేసిన పొరపాట్ల వల్ల మీకు అత్యున్నత స్థానాలు రాలేదంటారా, లేకపోతే అవకాశాలు లేదంటే పార్టీ ఆ విధంగా మిమ్మల్ని గౌరవించలేదా? నేను పొరపాట్లు చేస్తే 6 సార్లు ఎందుకు గెలుస్తా సార్? అంటే రాజకీయపరమైన ఎత్తులు పై ఎత్తుల్లో మనం ఏంటంటే నిజాయితీగా బతకాలనేది మన కోరిక, నీతిగా బతకాలనేది మన కోరిక, ఏదైనా మాట చెప్తే మాట కట్టుబడి ఉండాలనేది మన కోరిక. అంతకు తప్ప నేను ఎవరి మీద యుద్ధం చేసింది లేదు, ఎవరి దగ్గర పోయి నేనేదో లాలుచిపడి బతికింది లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగానైతే శిష్యునిలాగా పనిచేసి నమ్మకంగా ఆయన చనిపోయే వరకు ఉన్నానో, చంద్రబాబు నాయుడు గారి కోసం కూడా అదే పద్ధతిలో పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాటకు కూడా కట్టుబడి, చెప్పిన ప్రతి మాట కూడా కట్టుబడి పనిచేస్తూ వస్తున్నాను. జీవితంలో ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారు, వక్ర బుద్ధితో బతకాల్సిన అవసరం లేదు, వక్ర మార్గాన్ని అనుసరించాల్సిన, దొడ్డిదారిన మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. దాంట్లో నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇప్పుడు ఎవరి కోసం నేను అబద్ధాలు ఆడాలి? నాకు వ్యక్తిగతంగా ఆశ లేదు, ప్రజల కోసం నేను బతకాలి. ప్రజల కోసం బతకాల్సిన మనిషిని నేను తప్పులు మాడాల్సిన అవసరం నాకేముంది? అందుకని నేను ఎప్పుడు తప్పులు మాట్లాడను. ఏది ఉంటుందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మన పని. పార్టీకి కూడా మనం కట్టుబడి ఉండాలి, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని ఒక పద్ధతిలో నేను బతికానే తప్ప నేను ఎప్పుడు కూడా ఏదో కావాలనేటువంటి దాని మీద అర్రుతలాచి ఉరకాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ విధంగా నేను ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు.